సాయిధరం తేజ్ గారు ఏ క్లైమాక్స్ చూసి అంతలా ఎమోషనల్ అయిపోయారు? మొబైల్ మసాలా వారి ఫిలం నగర్ కబుర్లలోకి వెళ్లిపోయారు. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించినటువంటి శ్రీకాంత్ సినిమాపై సాయిధరం తేజ్ గారు ప్రశంసల వర్షం కురిపించారు. రీసెంట్ గా చూశాను, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించినటువంటి ఆ సినిమా అపురూపమైన సినిమా. రాజ్ కుమార్ రావు మీ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. మీ నటనతో చాలా ఇన్స్పైర్ చేశారు, కథకు జీవం పోసేశారు. క్లైమాక్స్ చూసి నా కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. ఆ సన్నివేశాలు ఎంతో ఆలోచింపజేసేశాయి అని చెప్పి ఎక్స్ లో రాసుకుని వచ్చారు. జూలై 7, 1992 ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో శ్రీకాంత్ జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆయన 11వ తరగతిలో 98% మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంజనీరింగ్ చదవాలనుకున్నప్పటికీ కూడా అంధుడని చెప్పి అనుమతిచ్చేందుకు ఐఐటి వారు నిరాకరించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటినీ అధిగమించారు. అమెరికాలోని మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన మొదటి అంధుడిగా చేరి రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రపంచ స్థాయి సంస్థల ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కాదనుకుని 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను స్థాపించారు. దీని ద్వారా 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. మరో 3000 మంది దివ్యాంగులకు ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉన్నారు. పర్యావరణమే మనిషి బతుకును నమ్మేటువంటి శ్రీకాంత్ గారు తన పరిశ్రమల్ని సౌర విద్యుత్తో నడిపిస్తూ జీరో వేస్ట్ కేంద్రాలుగా తీర్చిదిద్దారన్నమాట. 2005లో లీడ్ ఇండియా కార్యక్రమం ద్వారా లక్షల మందిని ఉద్దేశించి స్ఫూర్తి ప్రసంగాలు చేశారు. ఆయన కథ అందరికీ నచ్చిన, అందరూ మెచ్చిన, అందరినీ ఇన్స్పైర్ చేస్తున్న కథ.